హలో అండి, ఈరోజు నేను మెంతం కూర వేసిన టమాటా చిక్కుడుకాయ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. 10 మినిట్స్లో అయిపోతుంది. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న కట్ చేసుకున్న మెంతం కూర కూడా వేసేసి బాగా వేగనీయాలి. ఇది వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న చిక్కుడుకాయ కూడా ఇందులో వేసేసి కలపాలి. ఇలా ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ వేగనీయాలి. ఒక 3 టమాటోస్ కట్ చేసుకొని వేయాలి. ఇప్పుడు ఇది బాగా కలపాలి. కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలుపుతున్నాను. 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసి బాగా కలపాలి. కలిపేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానియాలి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది. చల్లారినాక ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఈ కర్రీని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. కర్రీ దగ్గరకు వస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మెంతం కూర టమాటా చిక్కుడుకాయ కర్రీ.